ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తులో అందరికి వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త మొదటి అధ్యాయము మరి 16వ వచనం చదువుతానండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 16వ వచనము. ఆ, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. ఇక్కడ మరి యోహాన్ రాస్తూ ఏమంటున్నాడు? ఆయన అంటే క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణతలో నుండి మనము పరిపూర్ణతను పొందిన వారముగా ఉంటున్నాము అనేటువంటి ఎట్లాగా ఆయన కృప ద్వారా. అంటే కృప అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్టయితే గ్రేస్ కదా. కాబట్టి కృప అంటే ఏ దానికైతే మనం అర్హులము కామో దాన్ని ఉచితముగా మనకు ఇచ్చేదాన్ని కృప అంటారు. కాబట్టి దేవుడు మన ఎట్లా తన కృపను ఎట్లా బయలుపరుస్తున్నాడంటే, మనం ఇంకా పాపలమై ఉండగా ఆయన తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువును మన కొరకై సిలువలో అప్పగించాడు. ఆయన రక్తం కార్చి మన పాపల నిమిత్తమై బలియాగముగా మారి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఇది ఆయన చేసినటువంటి రక్షణ కార్యం. ఆయన జీవించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి క్రీస్తు యేసునందు మనం విశ్వాసముచ్చట ద్వారా కృప చేత రక్షించబడుచున్నాము అంటాడు. కాబట్టి ఈ యొక్క కృప దేని బయలుపరుస్తుందంటే రక్షణార్థమైన కృప. చూడండి, మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఏమంటాడంటే 2వ అధ్యాయం 11వ వచనములో, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని యొక్క కృప ప్రత్యక్షమేను. కాబట్టి దేవుని కృప ఏ విధంగా రక్షణార్థముగా, కాబట్టి మరి రక్షించేటువంటి కృప అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. ఆ రక్షించేటువంటి కృప ప్రత్యక్షమైనది లోకంలో. కాబట్టి ఆయన మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అది ఆయన కృప. అదేవిధంగా ఆయన మన కొరకై తను తాను బలియాగముగా అర్పించుకున్నట్ట, అది ఆయన కృప. ఆ కృప ద్వారా మనం ఏమైంటాము? రక్షించబడి ఉంటున్నాము. అంటే పాప క్షమాపణ పొందినాము. అంటే మనము దేవుని ద్వారా అంగీకరించబడి ఆయన కుమార్తెలుగా ఉంటున్నాము. అది రక్షణార్థమైన కృప. రెండవదిగా మనం గమనిస్తుంటున్నాము, అదే 12వ వచనంలో మనం తీతు 2వ అధ్యాయం 12వ వచనములో మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఏం జరుగుతుంది? ఇక్కడ చూసినట్లయితే మనము దురాశను విసర్జించి నిరీక్షణ, ఎటువంటి నిరీక్షణ? ఇది శుభప్రదమైన నిరీక్షణ మనము కలిగిన వారు ఉండేటట్లు, అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్నట్టుగా మనకు బోధించేటువంటి కృప. కాబట్టి దేవుని కృప ఏం బోధిస్తున్నది మనలో? దేవుని కృప మనకు బోధించే కార్యం ఏంటంటే స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఏ విధంగా మనం బ్రతకాలనేటువంటి. కాబట్టి ఒకసారి రక్షించబడిన తర్వాత రక్షించబడిన సహోదరిని కూడా ఆయన యొక్క కృపలో మనం ఉండి రక్షించబడినాం. ఆయన నీతి మన మీద ఆపాదించినాడు. మనం నీతిమంతులు కాదు, మన నీతి అంతా కూడా తీసివేసినాడు. ఆయన తన నీతిని మన మీద ఉంచినాడు. ఇప్పుడు మనం ఏ విధంగా జీవించాలంటే ఆ నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ మనము జీవించేదాని కొరకే ఆయన మనకు బోధించేవాడుకుంటున్నాడు. ఏ విధంగా అంటే తన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు. మనం ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి కార్యం. కాబట్టి రెండవదిగా బోధించేటువంటి కృప అనేటువంటి చూస్తున్నాం. అట్లాగే 14వ వచనంలో గమనించినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తను సొత్తుగా చేసుకున్నటకు తను తాను అర్పించుకుని. కాబట్టి సత్క్రియలయందు, కాబట్టి నీతి భక్తిలో మాత్రమే కాకుండా క్రియలలో కూడాను. కాబట్టి ఆయన యందు సత్క్రియలు చేయట్లో మనకు ఆయన తన కృపను అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. కాబట్టి మనంతకు మనం ఏ విధంగా సొంతంగా నీతిమంతులుగాను సత్క్రియలు చేసేవాళ్ళు లేవండి. మనము అటువంటి దానికి తగం. అయితే ఆయన తన కృప ద్వారా, దేవుడు తన కృప ద్వారా మనకేం చేస్తున్నాడు? సత్క్రియలందు దుర్నీతి నుండి విమోచించి
మరి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా అంటే మనకు క్రియలు ఇతరుల పట్ల, ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులను ప్రోత్సహించే విషయంలో, ఇతరులు బలపరిచే విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో మనము నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుకునేటువంటి ప్రత్యేకమైనట్టు మరి ఆజ్ఞ ఉంటున్నది. దాన్ని మనం అనుసరించవాలనుకుంటున్నాం, అనుసరించవలసిన వారు అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి సత్క్రియలందు అంటే చూసినట్లయితే మంచి క్రియలందు ఆసక్తి కలిగిన వారు. అట్లాగే 15 వచనం గమనించితే వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధన ఖండించు నిన్నెవడును తృణీకరింపనీయకు. కాబట్టి ఏం చేయాలంట? వీటిని బోధించుచు హెచ్చరించుచు అంటున్నాడు. అంటే ఆయన ఆ విధంగా దేవునికి మనం పరిచర్య చేయవలసిన సర్వింగ్ గ్రేస్ అంటారు దీన్ని. నేనేమంటున్నానంటే మరి చూసినట్లయితే పరిచర్య చేసేటువంటి ఒక కృప. ఎటువంటి పరిచర్య ఇది? మరి బోధించేటువంటి పరిచర్య, హెచ్చరించే పరిచర్య, మరి దుర్బోధన ఖండించేటువంటి పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఈ దినాల్లో అనేకమైన దుర్బోధనలు వస్తుంటున్నాయి. వీటినటిని మనము మరి వివేచించి చూడాలి. ఏది మరి సత్యమైనది, ఏది అసత్యమైనది అనే దాన్ని వివేకాత్మను మనకిచ్చినాడు దేవుడు. మనకిచ్చిన పరిశుద్ధాత్ముడు వివేచన ఆలోచన కలిగినట్టు దేవుడు. కాబట్టి మరి ఏది సత్యము, ఏది అసత్యమని తిరిగిన వారమే వీటిని ఇతరులకు బోధించే విషయంలో, ఇతరులను మరి బుద్ధి చెప్పే విషయంలో, ఇతరులను జాగ్రత్త పట్టే విషయంలో, హెచ్చరించటంటే దాంట్లో కూడాను మరి ఆయన కృప మనకు అవసరమై ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే సర్వింగ్ గ్రేస్, అంటే ఆయనకు పరిచర్య చేసేటువంటి కృప అనేటువంటిది. అట్లాగే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే తన జీవితంలో మరి శరీరంలో అపోస్తలుడైన పౌలుకు శరీరంలో బలహీనత ఉంటుంది. మరి ఆ బలహీనత విషయమై మరి ఏమంటున్నాడు? 2 కొరింథీయులకు 12వ అధ్యాయంలో చూసినట్లయితే దాని విషయమై నేను ముమ్మారు దేవునికి ప్రార్థన చేసి తిని అంటాడు. ఎందుకు? బలహీనత తొలగించబడాలని. అయితే దేవుడు ఏం చెప్పాడు? అది తొలగించలే. అది నా కృప నీకు చాలును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చాలును అనేటువంటి సఫిషియంట్ గ్రేస్ అనేటువంటి దాన్ని చూస్తున్నాం. చూడండి, మరి అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషంగా నా బలహీనత యందు నేను బహుగా అతిశయపడుతున్నాను. బలహీనతలో ఆయన బలమిచ్చే దేవుడు. నా కృప నీకు చాలు. వచ్చిన పౌలు అనేకులు స్వస్థపరిచినాడు. మరి అనేకులు స్వస్థపరిచినాడు. అయితే తన యొక్క మరి ఇక్కడ బలహీనత విషయంలో స్వస్థత దేవుడు అనుగ్రహించలే. అది ఎట్లా పెట్టాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఇటువంటి కృప కలిగిన వారై మరి ఆయన పరిచయం చేయాలన్నటువంటి. కాబట్టి ఇది సఫిషియంట్ గ్రేస్, అంటే చాలినటువంటి యొక్క కృప. నా కృప నీకు ప్రభువా, మరి దీన్ని తీసివేయని చెప్పినప్పుడు నా కృప నీకు చాలంట. కాబట్టి అదేవిధంగా మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఆయన అనుమతించినప్పుడు ఆ కృపను మనము అంగీకరించాలా. ప్రభు చాలు, మరింత మట్టుకు ఉన్నట్టయితే ఈ యొక్క కార్యం నేను భరించటకు మరి నాకు సహాయం తెచ్చి అని అడగచ్చు. ఒకవేళ మన శరీరంలో బలహీనత కానీ వ్యాధి కానీ అదే ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మరి ఇది నా కృపతో నీవు భరించేదానికి శక్తి నీకు ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఇది ఒక సందర్భం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించి కృప వెంబడి కృపను మనము పొందిన వారం ఉంటున్నాం. కాబట్టి దినదినము ఆయన కృప నూతన పరచబడేదిగా ఉంటున్నది. కాబట్టి ఆయన కృపను నూతన పరచబడాలంటే ఆయన సన్నిధానములో మనము ధ్యానించవలసి వారగుంటున్నాం. ఆయన సన్నిధానంలో మన కార్యాలను కూడా సమర్పించవలసి వారగుంటున్నాం. ఆ విధంగా అన్నట్లయితే ఆయన కృప మనలను మరి విడువక వెంబడించి నడిపించేదిగా ఉంటున్నది.